హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన పాల వ్యాన్లో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగిపోతోంది. తిరుపతి శివార్లో టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బట్టబయలైంది. తిరుపతి శివార్లోని గ్రాండ్ వరల్డ్ దగ్గర హెరిటేజ్కు చెందిన పాల వ్యాన్లో ₹1 కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున ఎర్రచందనం పట్టుబడింది. ఈ ఎర్రచందనం పట్టుబడిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం. ఇది ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే హెరిటేజ్ సమస్యకు సంబంధించినటువంటి పాల వాహనంలో ఈ ఎర్రచందనం తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ సందర్భంగానే స్మగ్లర్లు రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్కు సంబంధించిన వాహనాల్లో ఎర్రచందనం తీసుకోవడం సులభతరం అవుతుందని స్మగ్లర్లు భావించారు. అందుకోసం ఈ వాహనాలు ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, చాలా కాలంగా కూడా ఇలాంటి వాహనాలు వినియోగిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. మనం చూడొచ్చు, ఏదైతే నెంబర్ ఉందో AP 26 TC 4187 సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్తో ఉంది ఈ వాహనం. అయితే ఇది డూప్లికేట్గా టాస్క్ ఫోర్స్ సిబ్బంది భావిస్తుంది. ఒరిజినల్ నెంబర్ మరొకటి ఉంది. అంటే ఏ విధంగా ఇట్లా పాల వ్యాన్ను అంటే హెరిటేజ్ సంబంధించినటువంటి పాల వ్యాన్ ద్వారా ఇట్లా పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని తరలించడం చూడొచ్చు. మనం పట్టుబడిన ఎర్రచందనం ₹1 కోటి పైబడి ఉంటుందనేసి టాస్క్ ఫోర్స్ సిబ్బంది భావిస్తుంది. మనం మరొక నెంబర్ కూడా చూడొచ్చు. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి. ఒకే వాహనానికి 2 నెంబర్లు ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. TN 18M8996 సంబంధించినటువంటి ఇది ఒరిజినల్ నెంబర్. ఎందుకంటే దీని మీద స్టిక్కర్ వేశారు. స్టిక్కర్ వేసిన తర్వాత AP రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి పేరుతో వాహనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దీని మీద పెయింట్ వేయడంతో ఆ పెయింట్ను కూడా తొలగించే జరిగింది. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ అధికారులు ఏం జరిగింది, ఎట్లా పట్టుకున్నారు, ఈ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, మీకు ఎట్లా తెలిసింది సమాచారం? ఎప్పుడు దాడి చేశారు? నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళు శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ కరకంబాడి ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్ చేస్తుంటే మిడ్నైట్ రాత్రి 1:30 తెల్లవారుజాము 3 గంటల మధ్యలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తుండగా మా వాళ్ళు గుర్తించి వాళ్ళని పోలీసు వాళ్ళని మా ఐడెంటిటీని చెప్పి వాళ్ళని ఆగమని హెచ్చరించగా వాళ్ళు పోలీస్ సిబ్బంది పైన రాళ్ల దాడి చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళపైన 2 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళకి లాగ్స్ పడవేసి పారిపోవడంగా మా వాళ్ళు అక్కడంతా ఏరియా అంతా సెర్చ్ చేస్తే దాదాపు ఒక 71 లాక్స్ దొరకడం జరిగింది. దీంట్లో ఒక 8 లాక్స్ వచ్చి ఈ వెహికల్లో లోడ్ చేస్తున్నారు. ఇది ఇంకా ఓనర్ని ఐడెంటిఫై చేయాలండి. మేము చూస్తే దీనిపైన సింబల్ వచ్చి మిల్క్ ప్యారల్ అని నోట్ చేస్తున్నారు. దీంట్లో ఏమంటే నెంబర్ ఒరిజినల్ నెంబర్ అయితే రికార్డ్స్ మేము వెరిఫై చేస్తున్నాం. ఇంజన్ నెంబరు, చాసీ నెంబర్ కానీ వీళ్ళు పెట్టిన నెంబర్ కానీ అంతా ట్యాంపరింగ్తో ఉంది. కాబట్టి మేము ఐడెంటిఫై చేసి యాక్చువల్ ఓనర్ మేము ఐడెంటిఫై చేస్తాం. ముద్దాయిలు ఎవరు దొరకలేదండి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అయితే ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తాం. ఏదైతే నిందితులు త్వరలోనే పట్టుకుంటాము, ట్రేస్ చేస్తామంటున్నారు. అసలు వాహనం యజమాని ఎవరు అనే అంశం మీద పరిశీలిస్తున్న. ఏది ఏమైనప్పటికీ హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన వాహనంలో పెద్ద ఎత్తున ₹1 కోటి విలువ చేసి ఎర్రచందనాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. మొత్తం మీద ఇలా అంటే ఏదైతే హెరిటేజ్ సంబంధించినటువంటి వాహనాల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలిపోతుందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు నిజమైంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ.